గొప్ప మేలండి యేసుక్రీస్తును మనము కలిగి ఉండటము. ఇంకా ఈ నూతన సంవత్సరం వచ్చింది, ఇంకా మేము క్రీస్తుని ఎరక్కే ఉన్నాం. ఇంకా ఎరక్కున్నాం అనుకో, రేపు దినం ఏమైతే తెలియదు, ఏమి సంభవించనో తెలియదు. కాబట్టి ఈరోజు వర్తమానంలో తెలియజేసేది ఏంటంటే, నా ప్రియ సహోదరుడా, లేఖనం సెలవిస్తున్నది ఏంటంటే, కాగా ఎవడనను క్రీస్తు యందు ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. క్రీస్తు నందు ఉన్న ఎడల, ఇన్ క్రైస్ట్. ఎంతమంది క్రీస్తు నందు ఉన్నారో చేతులు ఎత్తండి. ఇన్ క్రైస్ట్ ఉన్నవాళ్ళు. ఇన్ క్రైస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు అంటే అందరూ ఎవరో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. భూలోక నివాసులు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. భూలోక నివాసులు ఎంతమంది ఉన్నారో అన్నా, నేను పుట్టగొడి అటు ఒకసారి తిప్పన్నా. ఇప్పుడు అడుగుతాను, దీనికి ఏమన్నా క్రీస్తు నందు ఉన్న వారు చేతులు ఎత్తండి అన్నా, తీసుకోనా. క్రీస్తు నందు ఉన్న వారు చేతులు ఎత్తండి. కాగా ఎవడైనా క్రీస్తు నందు ఎడలా వారు నూతన సృష్టి, పాపను గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలా మంది చేతులు ఎత్తారు. ఇప్పుడు నా మళ్ళీ భూలోక నివాసులు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. భూలోక నివాసులు కొంతమంది అయ్యగారు చేతి ఎత్తి ఎత్తుదాం, లేకపోతే దాన్ని అట్టుకుంటున్నారు కలిపేది. భూలోక నివాసులు ఎంతమంది ఉన్నారు అన్నా? సాగలంలో ఉన్నావు ఆ భూలోక నివాసులు అన్న చేతి అటు చూడు అన్న, అటు చెప్పి వీళ్ళందరూ భూలోక నివాసులు అంటాడు చూడు, అటు కూడా చెప్పి అన్న. భూలోక నివాసులు అంటే ఎవరంటే, ఆ ప్రాణ గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం ఎవరంటే, భూలోక నివాసులంటే భూజనులంటే చక్కని తాత్పర్యం ఉంది. ఎవరి పేరు జీవ గ్రంథము రాయబడదో, ఎవరు గొర్రెపిల్ల రక్తంలో కడగబడరో వారు భూలోక నివాసులు. అర్థమైంది కదా? రక్షింపబడిన వారు భూలోక నివాసులు కారు. ఎందుకంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. మరొకసారి చూడండి. ఇదిగో ఆయన మేఘరూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ చూసి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. ఎవరు రొమ్ము కొట్టుకుంటారు? భూజనులు. భూజనులు అంటే ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, జీవ గ్రంథములో వ్రాయబడని వారు. ఎవరి పేరు జీవ గ్రంథములో వ్రాయబడలేదో వారు. ఎవరు గొర్రెపిల్ల యొక్క రక్తం, నిర్దోషము, నిష్కలంకము, పవిత్రమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తన ప్రణాళికలో ఉంచిన ఆ ప్రణాళికలో క్రీస్తు రక్తములో కడగబడని వారు భూజనులు, భూలోక నివాసులు. యేసు క్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన పొడిచిన వారు చూస్తారు, అదేవిధంగా భూజనులందరూ కూడా చూస్తారు. భూజనులు అంటే ఎవరు? ఎవరైతే క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు, అవిధేయులు వారు భూజనులు. ఇప్పుడు చేతులు ఎత్తండి, మీలో భూజనులు ఎంతమంది ఉన్నారు? ఇది ఒకసారి తిప్పన్నాడు చూడన్నా, నువ్వు అడిగే భూజనులు ఎవరు లేరు ఇప్పుడు? అందరూ నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇందులో ఉన్నారు, నేను చెప్తాను, మళ్ళీ నేను షార్ట్ అవుట్ చేస్తాను, ఎవరు చెప్పక తప్పదు. క్రీస్తు నందు ఉన్నవారు భూజనులు కారు, క్రీస్తు నందు లేని వారు భూజనుల కింద లెక్క. అది కూడా చెప్తాను. ఇదే గొప్ప పాఠం. నేను ఎక్కువ దీర్ఘ ప్రసంగం చేయను, ఈ పాఠం తెలుసుకుంటే చాలు. ఏంటంటే క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. క్రీస్తు నందు ఉన్న ఎడల అన్నాడు.
క్రీస్తు నందు ఉంటుంది. ఎట్లా వస్తారు? వాక్యము విని విశ్వాసం నుంచి మారు మనసు పొంది యేసుక్రీస్తు దేవుని కుమారుని ఒప్పుకొని హృదయంలో మనసులో ఒప్పుకొని మనసును మార్చుకొని ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందిన వారు క్రీస్తు నందు ఉంటారు. వారు రక్షింపబడతారు. క్రీస్తు రక్తంలో కడగబడతారు. క్రీస్తు నందు దీవెనలు ఉంటాయి. పరలోక రాజ్యం వారిది. జీవ గ్రంథంలో పేరు రాయబడుతుంది. పాపాలన్నీ కడిగేయబడతాయి. ఇప్పుడు చెప్పండి, ఆ క్రియ, ఆ విధేయత లేదు, ఆ క్రియ జరిగిన వారు ఇప్పుడు చేతులు ఎత్తండి మిమ్మల్ని బాధపడతారు. దృష్టి పెట్టుకోండి. అంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానములో క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, కొత్త జన్మ జన్మించిన వారు ఎవరైనా ఉంటే అన్న ఆలోచన చేసుకోండి. ఒకవేళ క్రీస్తు రక్తంలో కడగబడి మళ్ళా పెరిగిపోయాడు అతడు కూడా ఇది ఒక మంచి అవకాశం. ఏంటంటే ఇప్పుడు కరెక్షన్ చేసుకునే మంచి అవకాశం ఉంది, సరిదిద్దుకునే అవకాశం ఉంది. నూతన సంవత్సరంలో క్రీస్తు నందు ఉంటాం. లేఖనం చెప్తుంది, ఎవడైనా క్రీస్తు నందు నీడలా వాడు నూతన సృష్టి, పాపే గతించెను, ఇదిగో కొత్తవాయనో. క్రీస్తు నందు ఉంటాం అంటే అదండి. ఇప్పుడు క్రీస్తు నందు లేని వారు ఎక్కడున్నారు? క్రీస్తు నందు లేని వారు క్రీస్తు బయట ఉన్నారు, అంటే లోకంలో ఉన్నారు. ఆ లోకం అనే సమస్య ఎట్లొచ్చింది? కాగా ఎవడైనా క్రీస్తు యందు నీడలా వాడు నూతన సృష్టి అయితే, మరి పాత సృష్టి ఏంటి? పాత సృష్టి ఏంటండి? ఆదికాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో అవ్వ ఆదాములను దేవుడు తన స్వరూపమందు తన పోలికలో దేవుడు సృజించాడు కదా. సృజించినప్పుడు తన పోలిక తన స్వరూపము, మన పోలిక మన స్వరూపము అని దేవుడు చెప్పాడు కదా. ఆ సృష్టిలో ఆ స్వరూపాన్ని మానవుడు ఆజ్ఞాతిక్రమం వల్ల దేవుడు చెప్పిన నిబంధన బ్రేక్ చేయటం వల్ల దేవుని నుండి దూరం అవటం వలన ఇది మొదటి సృష్టి. దేవుని యొక్క ప్రేమ గొప్పది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మానవుల నిమిత్తము ఆ దూరమైన మానవులను తిరిగి దగ్గర తీసుకురావటానికి దేవుడు ప్రణాళిక వేసాడు. ఆది కాండము డార్క్ చాప్టర్ అంటారు, చీకటి అధ్యాయం. పాపము ప్రవేశించింది కాబట్టి ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనంలోనే దేవుడు ప్రణాళిక చేశాడు. ఏమని? స్త్రీ సంతానము. అక్కడే దేవుడు ఆలోచన చేశాడు. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనంలో చదవ అవసరం లేదు. తర్వాత ఆది కాండము 12వ అధ్యాయంలో అబ్రహాము, తర్వాత దావీదు సంతానం, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశాన్ని మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. దేవుని యొక్క ప్రణాళిక అప్పుడే ప్రణాళిక చేశాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని లోకానికి పంపాడు. వచ్చి ఆ దూరమైన మానవ నిమిత్తం నశించిన దాన్ని వెతికి రక్షించి ఇప్పుడు ఆయన మరణ సమాధి పునరుద్ధారణ ద్వారా శిలువ మరణము ద్వారా ఆయన రాజ్యంలో స్థాపించాడు. ఆయన రాజ్యం స్థాపించాడండి. మొదట సృష్టిలో ఆ రాజ్యము అధికారము కోల్పోయింది. వాడు లోకాధికారి వచ్చాడు, ఆయన వచ్చి పెత్తనం చేశాడు. ఇప్పుడు క్రీస్తు వచ్చి ఏం చేశాడు? ఆయన మరణ సమాధి పునరుద్ధానము ద్వారా ఆయన లోకాధికారిని జయించి క్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించాడు. అందుకనే కొలసీ పత్రికలో 1వ అధ్యాయం 13వ చోట ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి
తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేసెను. పాస్టర్స్, when you become Christian, when you are in Christ, నువ్వు క్రీస్తునందు ఉన్నావా లేవా? కాగా ఎవడను క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. అంతకుముందు లోకంలో ఉన్నప్పుడు లోకం నేత రాసే శరీర రాసే జీవడం చాలా ఉన్నాయి అక్కడ, పెద్ద లిస్టు శరీర కార్యాలు, మోసగించడం, అబద్ధాలు, హత్యలు, నేరాలు వేయటము, వ్యభిచారము, శరీర కార్యాలన్నీ ఉన్నాయి అక్కడ. అక్కడి నుంచి క్రీస్తు ఎలాగున్నాడో అలాంటి జీవితంలోకి దేవుడు ప్రవేశపెట్టాడు. మొదటి సృష్టి ఏంటండి? మొదటి మానవుడు ఆదాం. రెండవ సృష్టిలో కడపటి ఆదాము ఎవరు? యేసుక్రీస్తు. కడపటి ఆదాం యేసుక్రీస్తు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 45 చూడండి. ఆయన శరీర సంబంధం అయితే యేసుక్రీస్తు ఆత్మ సంబంధం. ఇది ఆత్మ సంబంధమైన వారికి ఆత్మ విషయాలు తెలిసే కానీ శరీర సంబంధమైన వారికి శరీర విషయాలు ఆలోచన చేస్తారు కదండి. ఎవడైనా క్రీస్తు యందున్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను. ఇంకా నీ పాతవి గతించకపోతే ఇదిగో నా ప్రియ సహోదరుడా, ఈ వాక్యం విను. క్రీస్తు నందున్నప్పుడు ఎన్ని బ్లెస్సింగ్స్, మామూలుగా చాలా బ్లెస్సింగ్. క్రీస్తు నందు ఎడల పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను. ఈరోజు ఈ గొప్ప విషయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఇంతవరకు, ఎందుకంటే నేను సమయాన్ని వరకు జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకంటే చాలా ఇంకా ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి. క్రీస్తు నందున్నప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేయాలి? క్రీస్తులోకి వచ్చాం. క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తు మనకి ఏం మాదిరి జీవితం చేయలేడు. ఆయన మనకు ఒక మాదిరి జీవితము, పాపము లేని జీవితము, ఒక ఎగ్జాంపుల్ మాదిరి జీవితం మనకు ఉంచెళ్ళాడు. చెప్పండి, మీకు తెలుసు, ఎన్నిసార్లు విన్నారు క్రీస్తు వచ్చి ఏం నేర్పాడు? ప్రార్థన నేర్పాడు. తర్వాత విధేయత, సమాధానం, ఐక్యత, క్షమాపణ, తర్వాత పాపలేని జీవితం, తగ్గింపు జీవితం ఒక మినిస్టర్గా వచ్చాడు. అన్నిటికంటే గొప్ప దీవెన ఏంటో తెలుసా? రక్షణ, ప్రేమ మరియు రక్షణ. కాబట్టి ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనం, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి అంటాడు పౌలు గారు. క్రీస్తు ఎలాంటి మనసున్నాడో క్రీస్తు మనకు, ఆయన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుండి 23 వచనంలో ఆయన ఏ పాపం చేయలేదు, దోషింపలేదు, అన్యాయమైన తీర్పు పొందాడు. ఆయన మాదిరి జీవితం ఇచ్చేది, ఎగ్జాంపుల్ జీవితం. ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల అతడు క్రీస్తు లాగే జీవించాలి. క్రీస్తు లాగే జీవించకుండా ఇక్కడ వచ్చేసి మళ్ళీ లోకంలాగా జీవించావనుకో అబద్ధికుడు అవుతాడు. నా ప్రియ సహోదరుడా, నువ్వు క్రీస్తు నందు ఉండటానికి ఈరోజు ఇది గొప్ప వర్తమానం. కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త ఏడు మొదలు పెట్టానని పాట పాడారు. ఋతువులు మారినాయి, మాసాలు మారినాయి, నెలలు వచ్చే మారుతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. మనకు తెలియకుండానే మనం అతి వేగముగా మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడకు అతి వేగంగా పరిగెడుతున్నాం. వాస్తవా కాదా? చాలా ఎప్పుడైతే పుట్టేమో భూమి మీద అప్పటి నుంచే గడియారం మొదలైంది, మన యొక్క రోజులు కౌంటర్ మొదలైంది. ఉదాహరణ చెప్తున్నాను, సూర్యుని చుట్టూ భూమి ఉన్నది, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అంత వేగంగా మన లైఫ్ కూడా చాలా భూమి మీద ఉంటున్నాం. మనకు తెలియదు,
మనం గమనించట్లేదు ఎంత స్పీడ్గా వెళ్తున్నామో. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళటానికి చాలా వేగంగా ప్రయాణిస్తున్నాం. ఉదాహరణకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నా వయసు 73వ సంవత్సరం. దీన్ని బట్టి నాకు తెలుస్తుంది నేను ఇంకొక 100 సంవత్సరాలు బతుకుతానా? ఇంపాసిబుల్. మళ్ళా నేను ఆ గడియారం తిప్పగలుగుతానా? అసాధ్య. సినిమాలో చూపిస్తారు వెనకది ఆ యొక్క గడియారం తిప్పేసి మళ్ళీ రివర్స్ చూపిస్తారు. కాదు, ఇది రియాలిటీ. కాలములో సమయములో తండ్రి అయిన దేవుని స్వాధీనంలో ఉన్నాయి. కాలముల సమయములో కుమారుడు కూడా తెలియదు, యేసుక్రీస్తు వారు కూడా తెలియదు అన్నాడు. దేవదూతలకు తెలియదు ఏ సమయం ఏమి సంభవించునో. నా ప్రియ సహోదరుడా, కాగా ఎవడనే క్రీస్తు ఎందునా వాడు నూతన సృష్టి, పాతవి గతించును. ఇదిగో పాతవి ఎందుకు గతించిని? క్రీస్తు రక్తంలో కడగబడ్డావు కాబట్టి. యేసు రక్తం ప్రతి పాపములను కడిగేస్తుంది. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము వెలుగులో నడుచుకుంటావు. ఇక పాప జీవితాన్ని గురించి ఇక ఆలోచన చేసే అవసరం లేదు. ఇక అనుదినము దేవుడు మనకు చేసిన ప్రతి మేలును బట్టి మనం థ్యాంక్ యూ చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరం మరలా జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యా యవనస్తులారా, ఈ రోజుల్లో చాలా మంది క్రీస్తు రక్తంలో కడగబట్టడానికి భయపడుతున్నారు, రాలేకపోతున్నారు, రక్షణ కోల్పోతున్నారు, రక్షణ పొందకే వెళ్ళిపోతున్నారు. ఇంకొకసారి జ్ఞాపకం చేశాను, ప్రపంచంలో ప్రతి సెకండ్కు 2 మరణమవుతున్నారు. 1 మినిట్కి ఎంతమంది లెక్క పెట్టండి? 60 × 2 120. 1 నిమిషంలో ప్రపంచంలో 120 పీపుల్ ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నారు. రక్షణ పొందితే భయపడే అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు వెళ్ళిన వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు నందు లేవా? ఇదిగో క్రీస్తు వచ్చినప్పుడు జీసస్ క్రైస్ట్ విల్ కమ్, డెఫినెట్లీ విల్ కమ్. 90% పీపుల్ ఈ మాటలు నమ్ముతారు ప్రపంచంలో. యేసుక్రీస్తు మరలా వస్తాడని. ఖచ్చితంగా వస్తాడు యేసు ప్రభువు. వచ్చినప్పుడు పొలిచిన వారు చూస్తారు, భూజనులు చూస్తారు. భూజనులు అంటే ఎవరు? అర్థమైందండి? ఎవరు ఇంకా రక్షింపబడలేదో, ఇంకా క్రీస్తు నందు చేరలేదో, క్రీస్తు రక్తంలో కడగబడలేదు. కాబట్టి ఆఖరిలో నేను తెలియజేసేది ఏంటంటే, నా ప్రియ సహోదరుడా, క్రీస్తు వచ్చాడు, తన వర్క్ ఫుల్ఫిల్మెంట్ చేశాడు, పూర్తి చేశాడు. ఫినిష్ అన్నాడు. శిలువ మీద ఫినిష్ అన్నాడు. వర్కౌట్ చేశాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. నెరవేరుస్తూ ఈరోజు క్రీస్తు నందున్న వారికి మనకు ఒక టాస్క్ ఉంది, పని. ఆ పని కూడా తెలియజేస్తున్నారు. యేసు ప్రభు వారు చెప్పారు, మీరు సర్వలోకముకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఎక్కడ లేదు, నీకు ఎక్కడ అవకాశం ప్రకటన చేయండి. సువార్త ప్రకటించే బాధ్యత, ఆత్మను సంపాదించే బాధ్యత మనకున్నది. వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్. ఎవరిని ఇబ్బంది పెట్టుక చేసే కార్యక్రమం కాదు. ప్రేమ పూర్వకంగా ప్రేమ సందేశం తెలియపరచాలి. ఇతరులు బాధ పెట్టి కష్టపెట్టి ప్రకటించే కార్యక్రమం కాదు. క్రీస్తు యొక్క ప్రేమను ప్రేమతో ప్రకటించాలి. వారు అడిగితే చెప్పాలి. క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. యేసు ప్రభు వారు మనకు టాస్క్ ఇచ్చాడు. ఈ పని ఏంటంటే ఆత్మలను సంపాదించే కార్యక్రమం. ఈ ఆత్మను సంపాదించే కార్యక్రమంలో ఒక బోధకుడు మాత్రమే కాదు, సంఘం అంతా బాధ్యత ఉంది. నేను రూఢిగా నమ్ముతున్నాను, మన స్థానిక సంఘంలో చాలా మంది ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. ఇందులో అనేక విధాలుగా వారికి ఇచ్చిన తలాంతుల్లో పరిచర్యలో పాల్గొంటున్నారు. కొందరు సువార్తికులు ఉన్నారు, కొందరు పంపించేవారుగా ఉన్నారు సువార్తలో, కొందరు పరిచర్య చేసేవారుగా ఉన్నారు, బోధకులుగా ఉన్నారు, కాపరులుగా ఉన్నారు. ఈ విధంగా పరిచర్య జరుగుతుంది. ఈ బాధ్యత మనకుందండి. నూతన సంవత్సరంలో నూతన కార్యాలు, నూతన సంవత్సరంలో మనం ఎన్ని ఆత్మలు సంపాదించాలి, ఎంతమంది సంఘంలోకి చేర్చాలి, ఇది ఒక ఏం కలిగి ఉండాలి. ప్రియమైన సహోదరుడా, కాగా ఎవడైనా క్రీస్తు ఎడల నూతన సృష్టి అని చెప్పుకొని గత సంవత్సరంలో
నువ్వు ఎన్ని ఆదివారాలు అటెండ్ చేశావు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ప్రేమపూర్వక మన సంఘానికి సహోదరులు ప్రేమతో తెలియజేస్తున్నాను. గత సంవత్సరం ఎన్ని ఆదివారాలు మిస్ అయ్యావు లెక్కబెట్టు. ఆదివారం మళ్ళా రావు. ఆ గడియారం మళ్ళీ వెనక తెప్పులే. ఎన్ని మిస్ అయ్యావో ఆ యొక్క లోటును ఈ నూతన సంవత్సరంలో ఇంకా ఎక్కువగా దేవుడికి దగ్గరగా నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకం, పూర్ణ మనసుతో దేవుడు ప్రేమించేవారుగా ఉండాలని ఈ నూతన సంవత్సరంలో తెలియజేయచ్చు. యేసు ప్రభువు వారు వచ్చి గొప్ప విషయాలు 3 విషయాలు తెలియపరిచాడు. బైబిల్ మొత్తం సారాంశం కూడా ఇదే. లవ్ గాడ్, లవ్ అదర్స్, ప్రేయర్ ఫర్ ఆల్. శత్రులు ప్రేమించాలి, హింసించే వరకు ప్రేమించాలి, నీ పొరుగువాడిని ప్రేమించాలి. నువ్వు నీ యొక్క రక్షణ సంకల్పం ప్రేమతో వాళ్ళకి తెలియపరచాలి. బలవంతంగా కాదు, ప్రేమతో తెలియపరచాలి. ఇదండి మరి నా ప్రియ సహోదరుడా, మరి గత సంవత్సరంలో ఎంత వెనకబడ్డావో ఈ సంవత్సరంలో ఆ లోట్లు సౌరం చేసుకొని ఈ నూతన సంవత్సరంలో మన ఆత్మీయ జీవితం కొరకు ప్రయాసపడతాం. ప్రయాసపడటానికి ఏం చేయాలి? పరిచర్యలో సహాయపడేవారుగా, ప్రార్థన చేసేవారుగా, తర్వాత మన వ్యక్తిగత జీవితంలో నేను నా ఇంటి వారిను యోహాను సేవించాను. బైబిల్ బాగా చదవాలి, బైబిల్ బాగా చదవాలి. నూతన సంవత్సరంలో నేను కూడా నేర్చుకుంటా ఉంటా. ప్రతి రోజు ఏదో కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఎవ్రీడే యూ షుడ్ లెర్న్ న్యూ వర్డ్. ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయాలు బైబిల్లో మనం నేర్చుకోవాలి, చదవాలి. యేసు ప్రభువు అన్నాడు, మీరు చదవలేదా అన్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 4వ వచనంలో మీరు చదవలేదా అన్నాడు. పౌలు గారు అంటాడు, ఆ యొక్క మర్మ, క్రీస్తు యొక్క మర్మం తెలియాలంటే మీరు చదివిని ఎడలా తెలుస్తుంది అంటాడు. చదవకుండా ఎట్లా తెలిసింది? చదవకుండా ఎట్లా తెలిసింది అంటే చదవాలి. ప్రార్థన జీవితం. తర్వాత మన జీవితంలో ఏదైనా ఎక్కడ లోట్లు ఉన్నాయో, ఎక్కడ వీక్నెస్ ఉందో సరిదిద్దుకునే అవకాశం దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒక నూతన సంవత్సరం ఇచ్చాడు, సరిదిద్దుకునే అవకాశం. క్రీస్తుని పోలి నడుచుకునే భాగ్యం ఇచ్చాడు, మళ్ళా అవకాశం ఇచ్చాడు. క్రీస్తుని పోలి నడుచుకునే భాగ్యం. నా ప్రియ సహోదరుడా, ఈ యొక్క మరి నూతన సంవత్సరంలో నేను మనకి ఆఖరిగా జ్ఞాపకం చేసేది ఏంటంటే, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, కాగా ఎవడైనా క్రీస్తుని ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో పాత సంవత్సరం, గత సంవత్సరం ఇట్లానే చెప్పేశాం. ఇదే పాట పాడాం. ఏ పాట? కొత్త ఏడు మొదలు పెట్టానుగా అని. కొత్త ఏడు మొదలు పెట్టాను 2008లో ఆ పాట పాడాము. కానీ జీవితే మారలేదు. మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చింది. కొత్త సంవత్సరం మళ్ళీ కొత్త బట్టలు వేసుకున్నాం. ఆ జీవితం కనుక మారకపోతే పాత బట్టల మీద కొత్త బట్టలు వేసుకున్నట్టు ఉంటుందండి. అర్థమైంది కదా నా ప్రియ సహోదరుడా? మన జీవితాలు దేవుడు కోరుచున్నది అదే. దేవుడు కోరుచున్నది ఏంటంటే, యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుని సంకల్పంలో వచ్చి ఆయన మాదిరి జీవితం చూపించి వెళ్ళిపోయాడు. మన ఈ లోక యాత్ర ముగించాం కదా, తిరిగి వెళ్ళాలి కదా ఏదో ఒక రోజు. ఇక్కడ పర్మనెంట్ మకా వేసి కూర్చుంటావా? ఇక్కడ పర్మనెంట్ మకా లేదు మనకి. మన పౌరస్థితి ఎక్కడా? పరలోకం ఉంది. అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అసలు ఆయన ఎదురు నిలబడాల్సి వచ్చింది. అప్పుడు చూస్తారు, ప్రభువా నువ్వా. అయ్యగారు ఎన్నిసార్లు చెప్పారు, ఎంతో మంది సేవకులు ఎంతో మంది చెప్పారు, నువ్వా ప్రభు అని ఎంత ఏడ్చినా ప్రయోజనం. ఎందుకంటే ప్రభువారు వచ్చినప్పుడు అది కూడా చెప్పి ముగింపులోకి వస్తున్నాను. ఏంటంటే ఎప్పుడైతే రెండో రాకడా ఇది కూడా చెప్పాలి. యేసు ప్రభు జీసస్ క్రైస్ట్ విల్ కమ్ డెఫినెట్లీ. 90% పీపుల్ బిలీవ్ దిస్ వాట్. ఈ పదం మీద 90% ప్రపంచంలో నమ్ముతారు.
నమ్మటమే కాదు, తప్పనిసరిగా వస్తాడు. దృఢ విశ్వాసంతో నమ్ముతున్నాం. వచ్చినప్పుడు ఆయన స్వరము వినగానే, స్వరము వినవైపోతే యేసు ప్రభు ఆయన వచ్చి మేఘారూఢుడై ఉంటాడు. ఎప్పుడైతే ఆయన దేవదూతలతో వస్తాడో, వచ్చినప్పుడు ఆయన ఎక్కడ మేఘాలు భూమి మీదకి వస్తాడని చెప్పడం లేదు, మేఘారూఢుడై వస్తాడు. దేవుడు మత్తయి సువార్త 20వ అధ్యాయం చూడండి. ఎప్పుడైతే ఆయన స్వరం వింటారో, ఎంతమంది మృతులైన వారు, క్రీస్తు నందు మృతులైన వారు, క్రీస్తు నందు ఉండక మృతులైన వారు స్వరము, యేసు ప్రభు యొక్క స్వరము వినగానే నిద్రను లేచినట్లు లెగుస్తారు. నిద్ర నుండి మన రాత్రి పండుకుంటాం బెడ్ మీద, ఉదయాన్న బెడ్ నుండి లేచి తిరిగి లేచినట్టుగా లెగుతారు చనిపోయిన వాళ్ళందరూ. యేసు ప్రభు వారు స్వయం చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29 వచనం. దీనికి ఆశ్చర్యపడకూడదు, ఒక కాలం వచ్చుచున్నది, ఆయన స్వరము, ఆయన శబ్దము వినగానే మృతులందరూ, చనిపోయిన వారందరూ లేస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానికి, కీడు చేసిన వారు, క్షమించండి, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము, కీడు చేసిన వారు తీర్పుకి వెళ్ళిపోతారు. అది ఎవరైతే తీర్పుకి వెళ్తారో వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు, ఏడుస్తారు అన్నమాట. అందుకనే ఈరోజు ఈ థ్యాంక్స్‌గివింగ్ ప్రేయర్ మీటింగ్ లో దేవుడి సంవత్సర దయాకిరీటం మనకు అనుగ్రహించాడు. ఈ సందర్భంలో తెలియజేసేది ఏంటంటే, కాగా ఎవడైనా క్రీస్తులా వాడు నూతన సృష్టి, పాతవి గతించింది. ఒకవేళ క్రీస్తు లేకపోతే పాతవి గతించలేదండి. అది నువ్వు క్రీస్తు ఉన్నావా లేవా? క్రీస్తు రక్తంలో కడగబడ్డావా లేవా? కొత్త జన్మ జన్మించావా లేదా? క్రీస్తునందు ఆత్మస్థమైన ఆశీర్వాదం హక్కుదాడు లేవా? ఒకసారి పరీక్షించుకో. క్రీస్తునందు ఏదైనా తొలిపోతే ఈ నూతన సంవత్సరం సరిదిద్దుకునే మంచి అవకాశం, కరెక్షన్ చేసుకునే అవకాశం. సరిదిద్దుకుందాం. ఎందుకంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్, మనకు అనేకమైన పొరపాటు జరుగుతూ ఉంటాయి. తెలియక తండ్రి, తెలియక విశ్వాసం వల్ల చేసిన పొరపాటు జరిగింది, క్షమించమని అడిగితే ప్రభు క్షమిస్తాడు. ఎందుకంటే పౌలు గారు అంటాడు, నేను పూర్వము దోషకుడు, హింసకుడు, హానికరుడు, తెలియక అవిశ్వాసం వల్ల చేశాను. తెలియక జరిగింది, పొరపాటు జరిగింది. వాటి గురించి కరెక్షన్ చేసుకొని సరిదిద్దుకొని ఈ నూతన జీవితంలో, నూతన శైలిలో క్రీస్తును పోలి నడుచుకుందాం. ఎందుకంటే మనం క్రీస్తునందు ఉన్నాం కాబట్టి. దేవుడి మిమ్మల్ని ఆశ్రయించుగాక. ఆమేన్.